ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటండి? నా చెవులు మారుమోగిపోతున్నాయంటే నమ్మండి. ప్రతిరోజు ఫోన్కి అసలు ఖాళీ ఉండదండి. వాళ్ళు చేసినంత ఎంజాయ్ ఈ సినిమాతో వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారు అంటే ఇక్కడ చెప్పలేనమాట. ప్రతిరోజు వాళ్ళు ఏ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అవన్నీ రివ్యూలు అన్నిటితో నా ఫోన్ నిండిపోద్ది అనమాట. ఖాళీ ఉండదు. ప్రతి మూమెంట్ కూడా అంత బాగా. అసలు ఆ బుజ్జి కారుకి వెళ్తే నిన్న భీమవరం కనిపించలేదండి, ఎక్కడుందో జనం, దానికి క్యూలు. అది ఈరోజేమో ఏంటి కాకినాడ వెళ్ళింది. కాకినాడ నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి, అమ్మ చెప్పరా మీరు కొంచెం మాకు ఎంట్రీ ఇవ్వట్లేదు, మా పేరు చెప్పి మమ్మల్ని లోపలికి పంపించండి అంటే, నేను ఫోన్ చేసి వాళ్ళందరూ మా వాళ్ళు పంపించండి అని చెప్పాను. ఇంకా అసలు ఇదొక మిరాకిల్ అనమాట. అంతే ఆ ఫ్యాన్స్లోని ఆ తృప్తిని ఆ ఇదిని నిలబెట్టి ఇచ్చారు అంటే ది గ్రేట్ వైజయంతి మూవీస్ నాగి గారు. అంటే వాళ్ళకు కూడా బాహుబలి తర్వాత, బాహుబలి 2 తర్వాత ఈ రేంజ్ సక్సెస్ కోసం వాళ్ళు బాగా ఎదురు చూసారు. అవునండి. అంటే మధ్యలో వచ్చిన సినిమాలు కొన్ని అయితే బాగా డిసప్పాయింట్ చేసి, కొన్ని ఓకే. బట్ ఈ రేంజ్ సక్సెస్ అంటే ప్రభాస్ రేంజ్కి తగ్గ సక్సెస్ అనేది ఈ సినిమాతో వచ్చింది. 100% అండి. అదే వాళ్ళు బాబు నుంచి ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏది చూడాలని అనుకున్నారో ఈరోజు చూశారు వాళ్ళంతా ఈ సినిమాతో, కల్కి సినిమాతో. ఆ ఆనందంతో వాళ్ళు ఎక్కడికెక్కడ వాళ్ళ సంబరాలు ఇంకా మామూలుగా లేవండి. ప్రతి ఊర్లో ఆ కారు వెళ్తుండేదో బాబు వెళ్తున్నట్టే బుజ్జి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు.